తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు. నా సలహాలు సూచనలు పార్టీకి అవసరం అనుకుంటే అది కూడా అడిగితేనే స్పందిస్తాను, లేదంటే రాజకీయంగా మౌనంగానే ఉంటానని ఆ మధ్య చెప్పుకొచ్చారు ఆయన. అటువంటి నేత ఇప్పుడు అధిష్టాన వర్గానికి ఒక లేఖను రాశారు. ఆ లేఖ ఎవరు చెబితే రాశారు, ఎవరి కోసం రాశారు, వ్యూహాత్మకంగా ఎవరికి చెక్ పెట్టడానికి ఆ లేఖను రాశారు అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా నడుస్తోంది. ఇంతకు ఎవరు ఆ నేత, ఏంటి ఆ లేఖ, అందులో ఉన్న విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కాంగ్రెస్లో ది మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన చక్రం తిప్పితే పని కాక తప్పదు అనే పేరుంది. ఇటీవల ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పెద్దలు జానారెడ్డి సైలెంట్గా వేసిన రాజకీయ ఎత్తుగడ ఎలా ఫలించిందో అందరికీ తెలిసిందే. ఒక్కసారి సీఎంని ఇంటికి పిలిపించుకుని తన అనుచరుడైన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ని ఎమ్మెల్సీగా చేశారు జానారెడ్డి. అయితే ఇప్పుడు మరోసారి జానారెడ్డి లేఖ ద్వారా చక్రం తిప్పినట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్గా నడుస్తున్న టాపిక్. ఈ అంశంపై పెద్దలు జానారెడ్డి అధిష్టాన పెద్దలకి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి ఇవ్వాలని, ఎక్కువ జనాభా ఉండే జిల్లా అని, అలాగే గతంలో సైతం ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేదని, హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని లేఖ రాశారు. అయితే అసలు జానారెడ్డి సడన్ గా లేఖ ఎందుకు రాశారు? లేఖ వెనుక ఉన్నది ఎవరు? ఈ లేఖతో కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఎవరికి చెక్ పడనుంది అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. జానారెడ్డి లేఖ వెనుక సీఎం ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికే అనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులున్నారు. అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు 2. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిస్తే రెడ్డి సామాజిక వర్గానికి 3 ఇచ్చినట్లవుతుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై చెడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఆలోచనలో సీఎం ఉన్నారట. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి 2 అన్నదమ్ములు కావడంతో పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జానారెడ్డితో లేఖాస్త్రం వదిలినట్టు సమాచారం. ఇలా జానారెడ్డి లేఖ ద్వారానే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటు రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ నేతలు కేబినెట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి, సమీకరణాలు ఎలా సర్దుబాటు చేయాలని తలపట్టుకుంటున్న సమయంలో కాస్త బ్రేక్ వచ్చింది. కానీ నెక్స్ట్ డేట్ వరకు కేబినెట్ పై క్లారిటీ వస్తుందని, లేదంటే 5 భర్తీ చేసి 1 హోల్డ్లో పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి అధిష్టానం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సిందే.